రైట్. ఇక తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లోని చిరునామాకు సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చోట విచారణ జరపాలని పార్లమెంటు చట్టం చెబుతోందని అన్నారు. రైట్. ఇక మనం తెలంగాణ భవన్ కి వెళ్దాము. మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు కానివచ్చు, కార్యకర్తలు కానివచ్చు, ఎవరైనా చేరుకున్నారా? అండ్ ప్రెస్ మీట్ అంటే సిట్ విచారణకు ముందు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందంటారా బీఆర్ఎస్ వాళ్ళు? సిరిసాగర్, ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. ఇక్కడ నాయకులు ఇంకా ఎవరు రాలేదు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. చాలామంది యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు వెలిశాయి. అదేవిధంగా మనకి బసవతారకం హాస్పిటల్ దగ్గర కూడా, ఎందుకంటే దానికి ఆనుకొని కేసీఆర్ నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఉన్నాయి. సో పెద్ద ఎత్తున నిరసిస్తూ శాంతియుతంగా మేము నిరసన ర్యాలీ చేపడుతున్నామని చెప్పేసి కూడా ఆ ఫ్లెక్సీల్లో ప్రత్యేకించి మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా వస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపుగా ఒక 2500 నుంచి 3000 వరకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సో ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఒక మీడియా సమావేశం కూడా మరి కాసేపట్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి 9 గంటలకి, ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా ఆయన హైదరాబాద్కి బయలుదేరతారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎగ్జాక్ట్లీగా 11 గంటలకి నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకుంటారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అయితే కేసీఆర్ 11 గంటలకి నందినగర్ నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్తో భేటీ అవుతారని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం. దాదాపు వారితో గంట పాటు కేసీఆర్ భేటీ అయిన తర్వాత సో ఇక అక్కడ కేటీఆర్ ఒక్కడే ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. విచారణ పూర్తయ్యేంత వరకు కూడా, అంటే కేసీఆర్ విచారణ మనకి మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమైతే విచారణ పూర్తయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కరే నందినగర్ నివాసంలో ఉంటారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. దాన్ని మరి అంగీకరిస్తారా సిట్ అధికారులు, అంగీకరించరా అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి సిబ్బంది మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుందో సో అంతమంది సిబ్బంది మాత్రమే నందినగర్ నివాసంలో ఉండే అవకాశం ఉంది. మిగిలిన వారందరినీ కూడా అక్కడి నుంచి పంపిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఇప్పటికే ఆ ఏరియా మొత్తం కూడా పోలీస్ అదుపులో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా మొత్తం ఏ విధంగా ఉంటుంది, వాహనాలు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే అంతా కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు పోలీసులు. కాబట్టి అక్కడ కొంత ఆంక్షలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా మనకి మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మన తెలంగాణ భవన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు విచారణ పూర్తయ్యేంత వరకు కూడా తెలంగాణ భవన్లోనే ఉంటారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం. కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ ఒక్కరే అక్కడ నందినగర్ నివాసంలో ఉంటారని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి సిట్ అధికారులు దానికి అంగీకరిస్తారా, లేదంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారా, కేసీఆర్ ఒకరే ఇక్కడ ఉండాలని చెప్తారా ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సజ్జనార్ మనకి మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సజ్జనార్ మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి మధ్యాహ్నం మనకి మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు చుట్టూ కూడా తెలంగాణ భవన్, బసవతారకం హాస్పిటల్, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర, అంటే టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్, అంటే కేబీఆర్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్, అదేవిధంగా మనకి నీలోఫర్ హాస్పిటల్ సైడు, రోడ్ నెంబర్ 12 సైడు, సో ఇదంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాత్రి మనకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో మనకి ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. సో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఆ ఏరియాలో ఉంటున్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల్లో మీరు వెళ్ళండి అని చెప్పేసి కూడా వాహనదారులకు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి ఆయన హాజరవుతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లాల నుంచి, మండలాల నుంచి,
గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు ముందే గ్రహించారు. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటున్నాయి హైదరాబాద్లో అని చెప్పేసి కూడా రాత్రి ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళాలని చెప్పేసి కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లోనే ఉన్నాం కాబట్టి సో ఈరోజు మరి కాసేపట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఏర్పాట్లు చేశారు తెలంగాణ భవన్ వేదికగా. సో ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 2500 నుంచి 3000 మంది వస్తారని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు కాబట్టి 3000 మందికి సరిపడా భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకి మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారణ చేస్తారు కాబట్టి ఎంతసేపు విచారణ చేస్తారు ఏంటి అనేది కూడా మనకి తెలియదు కాబట్టి, ఎందుకంటే గతంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరైనప్పుడు దాదాపుగా 10 గంటలు అంటే 10 గంటలు అయింది. అంటే దాదాపుగా 6-7 గంటల పాటు ఆయన 3 గంటల నుంచి దాదాపుగా 6-7 గంటల పాటు విచారణ కొనసాగింది కాబట్టి సో ఇప్పుడు కూడా అలానే ఉంటుందా ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ సందిగ్ధత కాబట్టి చూడాలి ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని యొక్క కేసులో ఆయన విచారణ చేస్తారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో మనం ఉన్నాం కాబట్టి సో ఇక్కడ అడవుడి అయితే కొనసాగలేదు కానీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. సో శాంతియుత నిరసన ర్యాలీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళి అక్కడక్కడ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటారు. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ సైదులు.